సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రజెంట్ బీజింగ్ చేరుకోవడం జరిగింది. ట్రేడ్ మిషన్‌లో భాగంగా చైనాతోని కొన్ని ట్రేడ్ మిషన్‌కైతే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే చైనాకు చేరుకోవడం జరిగింది. బీజింగ్ రీచ్ అయ్యారు. అక్కడ కొంచెం అఫీషియల్స్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో వార్ జరుగుతున్న టైంలో ఇలా చైనాతోని ట్రేడ్ మిషన్ అనేది బాగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అసలేంటి ట్రేడ్ మిషన్ యొక్క అజెండా ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా టెక్నాలజీ పరంగా గానీ, తైవాన్ విషయం గానీ, అటు మిడిల్ ఈస్ట్‌లో వార్ విషయం అనేది మెయిన్ ఎజెండాగా మాట్లాడుతున్నారు. ప్రెజెంట్ అంటే అటు అమెరికాకి గానీ, ఇటు చైనాకి గానీ ఒకరి నుంచి ఒకరికి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒకసారి మనం చూస్తే ప్రెజెంట్ అయితే అమెరికా వచ్చేసి అంటే తమ అగ్రికల్చర్ సంబంధించిన ఉత్పత్తులు చైనా ఎక్కువగా కొనాలని చెప్పేసి అమెరికా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చైనాకు సంబంధించి చూస్తే తను రోబోటిక్స్‌లో ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఆ రోబోటిక్స్‌లో తను అంటే ఎక్కువ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే మాత్రం అంటే వివిధ అంటే సాఫ్ట్‌వేర్‌లు గానీ, వివిధ డాటా వేర్లు గానీ చాలా అవసరం ఉంటుంది. అలాంటి వాటికైతే అమెరికా సహాయం చాలా అవసరం అని చెప్పేసి అంటే ఇరు దేశాల ఎక్స్‌పర్ట్‌లయితే ప్రెజెంట్ వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. టెక్నాలజీ అండ్ ట్రేడ్‌లో విషయంలో మెయిన్ టెక్నాలజీ బేస్ మీద వీళ్ళిద్దరు ట్రేడ్ మిషన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ప్రెజెంట్ చూసుకున్న ఇంకోటి తైవాన్‌కి సంబంధించి కూడా ఆయుధాలు అంటే అమెరికా అండ్ తైవాన్ మధ్యలో అయితే ఆయుధాలకు సరఫరా సంబంధించి ఒప్పందం ఉంది. దానికి కూడా అది ఆపేసేయాలని చెప్పేసి చైనా కోరుతుండొచ్చు అనేసి ఇంకో ఎజెండాగా మెయిన్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అంటే షీ జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. అంటే మేము యుద్ధం ఆపే ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు యుద్ధం చైనాకు ప్రెజెంట్ చూసుకుంటే యుద్ధం ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెజెంట్ ముడి చమురు పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చైనా చేస్తది అని చెప్పేసి కూడా అంటే చైనాకి సంబంధించిన అఫీషియల్స్ కానీ, షీ జిన్‌పింగ్ కానీ ఒక మీడియా ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. సో కానీ చైనాకి వచ్చే ముందు ట్రంప్ ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అంటే మాకు యుద్ధం ఆపాలంటే ఎవరి సహాయం అవసరం లేదు. ముఖ్యంగా చైనా సహాయం అయితే ఇన్వాల్వ్‌మెంట్ అయితే అసలుకి మాకు అవసరం లేదని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత లాస్ట్ వీక్ చూసుకుంటే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా అంటే విజిట్ చేయడం జరిగింది చైనాకు. సో లాస్ట్ వీక్ ఇరాన్ విదేశాంగ మంత్రి వచ్చారు. తర్వాత ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా రావడం అనేది అంటే ఇంటర్నల్‌గా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి వార్‌ని ఆపడానికి అని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ మిషన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే చైనాలో డిఫరెంట్ పీపుల్ అయితే కానీ తర్వాత బిజినెస్ సంబంధించిన వాళ్ళు చెప్పేదేంటంటే మేము చైనా కంటే అమెరికా కంటే మేము అడ్వాన్స్డ్‌గా ఉన్నాం. మాకు చైనా యొక్క అంటే అమెరికా యొక్క సహాయం అయితే టెక్నాలజీ పరంగా ఎటువంటి అవసరం లేదని ఇంటర్నల్‌గా చైనా పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. అటు కానీ ట్రేడ్‌కి సంబంధించిన వర్గాలు మాత్రం చైనా అండ్ అమెరికా యొక్క ట్రేడ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా తన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా తన కార్ల ఉత్పత్తులలో గానీ, తర్వాత వివిధ రోబోటిక్స్‌లో గానీ కొంచెం అడ్వాన్స్డ్‌గా ఎళ్ళాలంటే చైనా సహాయం ఖచ్చితంగా అవసరం. ఉత్పత్తి రంగంలో చైనాని మించిన దేశం లేదని చెప్పేసి కూడా చాలా సార్లు మనం అనుకున్న విషయమే. సో, ఆ విధంగా ఉత్పత్తి రంగానికి సంబంధించిన వాటిలోనే ఎక్కువగా అంటే ట్రేడ్ ఒప్పందాలు జరగొచ్చని చెప్పేసి కొన్ని వర్గాలైతే చెప్పడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ అయితే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెజెంట్ అంటే ట్రంప్‌తో పాటు ఇంకా ఇలాన్ మస్క్ గానీ, ఎన్‌విడియా సీఈఓ గానీ, బోయింగ్ సీఈఓ గానీ, తర్వాత ఈ విధంగా అంటే యూఎస్‌లో ఉన్న మెయిన్ సీఈఓలందరూ గూడా ఈ ట్రేడ్ మిషన్‌కి హాజరు కావడం అనేది ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అంటే టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌వేర్ తర్వాత ఈ ప్రెజెంట్ ఏఐ ఇవన్నీ బేస్ చేసుకొని అంటే ఏ విధంగా ఉత్పత్తి రంగంలో గానీ, తర్వాత టెక్నాలజీ రంగంలో గానీ అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలి, ఒకరినొకరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అయిన ట్రేడ్ మిషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఆర్థిక సంక్షోభం వస్తున్న టైంలో ట్రేడ్ మిషన్ అనేది యుఎస్ యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసే విధంగా ఉంటుందని చెప్పేసి కొన్ని వైట్ హౌస్ సంబంధించిన వర్గాలు చెప్పడం జరిగింది. అంటే ప్రజెంట్ ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో దానివల్ల అటు యుఎస్‌లో కానీ, ఇటు చైనాలో కానీ చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించే యోచనలో అయితే అమెరికా చూస్తున్నట్టు లోకలైజ్డ్‌ని ఎక్కువగా డెవలప్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అంటే యుద్ధం వల్ల ట్రంప్‌కి అయితే బాగా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్‌ని రికవర్ చేయాలంటే మాత్రం యూత్‌కి సంబంధించి కూడా కొన్ని పనులు చేయాలని చెప్పేసి
అంటే అతను చుట్టూ ఉన్న అడ్వైజర్లు చెప్పడం సో ఆ విధంగా అందులో భాగంగానే ప్రజెంట్ ట్రంప్ చైనాతోనైతే ప్రజెంట్ ట్రేడ్ మిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ అయితే బీజింగ్ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా అంటే మెయిన్ సీఈఓలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెయిన్ సీఈఓలు అందరూ అంటే ఇలాన్ మస్క్ కానీ, ఎన్విడియాకి సంబంధించిన సీఈఓ కానీ, బోయింగ్ సంబంధించిన సీఈఓ కానీ, అంటే యాపిల్ సంబంధించిన టిమ్ కుక్ కానీ వీళ్ళందరూ సీఈఓలు కూడా బీజింగ్కి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చర్చలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాసేపట్లో. ముఖ్యంగా మెయిన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ట్రేడ్ ఒకటి, తర్వాత ట్రేడ్కి సంబంధించి, తర్వాత టెక్నాలజీకి సంబంధించి, తర్వాత వారు ఏ విధంగా ముగించాలనే దాని గురించి మెయిన్గా మాట్లాడే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరుగుతుంది కాబట్టి చైనాకి యుద్ధం ఆగిపోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే యుద్ధం ఆపాలని చెప్పేసి ట్రంప్ను కోరే అవకాశం ఉందనేసి చెప్పడం జరిగింది. తర్వాత ఓవరాల్గా ముఖ్యంగా చూస్తే ప్రజెంట్ అమెరికా అండ్ చైనా ట్రేడ్ మిషన్ అండ్ ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయము. మెయిన్గా ప్రజెంట్ ముడి చమురుకు సంబంధించిన వాటిలో బాగా కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి చైనా బాగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకు కూడా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చల ద్వారా మెయిన్ ట్రేడ్ మిషన్ అని చెప్పినా సరే మెయిన్ ముఖ్యంగా డిస్కషన్ అయ్యే విషయం మాత్రం వారికి సంబంధించిన విషయమే అని ఇంటర్నల్గా కొన్ని వర్గాలు జరుగుతున్నాయి. ఏదైనా ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిపోయింది. ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో ఇలాంటి ట్రేడ్ మిషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కెమెరామెన్ శ్రీకాంత్తో రవి, పల్లవి టీవీ.